నమస్తే, వెల్కమ్ టు గ్రోత్ పార్ట్నర్స్. ఈ వీడియోలో నేను పర్చేజ్ ఎంట్రీ విత్ జిఎస్టీని టాలీ ప్రైమ్లో ఎలా రికార్డ్ చేయాలి అని మీకు చూపిస్తాను. ముందు ఇది గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్. లాస్ట్ వీడియోలో కూడా మీకు నేను చూపించాను జిఎస్టీని ఎలా సెట్ చేసుకోవాలి ఆప్షన్ని అని. ఇంకొకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ కంపెనీ అని క్లిక్ చేసి ఇక్కడ ఫీచర్స్ షార్ట్కట్కి F11ని క్లిక్ చేయాలి. ఇక్కడ టాక్సేషన్ అని ఉంది. ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎస్ అని ఉండాలి. ఇక్కడ జిఎస్టీ డీటెయిల్స్ ఉంది. మనకి ఏ ఆప్షన్ కావాలి మేము దాన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంట్రీ ఎలా చేయాలి అని మీకు చూపిస్తాను. ముందు ఓచర్స్, ఇక్కడ చూడొచ్చు పర్చేజ్ ది షార్ట్కట్కి F9 దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పర్చేజ్ ఓచర్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ ఇన్వాయిస్ నంబర్ 1 2 3 అని వేస్తున్నాను, డేట్ కూడా వేస్తున్నాను. అలాగే పార్టీ మనకి సప్లయర్ ఏ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. కంట్రోల్ ఏ సేవ్ అవుతుంది, కంట్రోల్ ఏ. ఇక్కడ లెడ్జర్ని నేను క్రియేట్ చేసుకోలేదు, పర్చేజ్ లెడ్జర్ని. సో క్రియేట్ అనే ఆప్షన్ ఉంది, నేను క్రియేట్ చేసుకుంటున్నాను. పర్చేజ్ అండర్ పర్చేజ్ అకౌంట్, ఇక్కడ ఎంటర్ అప్లికేబుల్, జిఎస్టీ అప్లికేబుల్ అని ఉండాలి. కంట్రోల్ ఏ సేవ్ అవుతుంది. ఇక్కడ నేను ఐటమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐటమ్ 1, క్వాంటిటీ 5 ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇన్పుట్ సిజిఎస్టీ కూడా ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అయ్యింది. ఇన్పుట్ ఎస్జిఎస్టీ చూడొచ్చు, ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అయ్యింది. దీంట్లో కూడా మీరు ఓచర్ క్లాస్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చూపించాను మీకు, సేల్స్ ఓచర్లో చూపించాను. సేమ్గా మీరు పర్చేజ్ ఓచర్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఇది ప్రింట్ ఎలా అని చూపిస్తాను మీకు. ఆల్ట్ బి చేస్తే ప్రింట్ అవుతుంది. లేకపోతే ఇక్కడ ప్రింట్ అని ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి కంట్రోల్ పి కరెంట్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రింట్ కావాలంటే ప్రింట్ కూడా వేసుకోండి. అలాగే ప్రివ్యూలో కూడా మీరు చూడొచ్చు బిల్ ఎలా ఉంది అని. మీకు ఏదైనా ఎక్స్ట్రా ఆప్షన్స్ కావాలంటే ఇక్కడ కాన్ఫిగర్ అని ఉంటుంది. మీకు ఏ ఆప్షన్ కావాలో దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి, ఏది వద్దో దాన్ని కూడా డిసేనేబుల్ చేసుకోండి. ఈరోజు నేను మీకు చూపించాను పర్చేస్ ఓచర్ని ఎలా చేయాలి, అలాగే ఇన్వాయిస్ కూడా ఎలా చూడాలి అని మీకు చూపించాను. మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్లో మన ఆఫీస్ నంబర్ ఉంది, మీరు కాల్ చేయొచ్చు. మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ.